అందరికీ శుభోదయం. ఈరోజు 6వ తరగతి సాంఘిక శాస్త్రము అధ్యాయం 4 ఆంధ్రప్రదేశ్ భూస్వరూపాలు అనేటువంటి పాఠం గురించి తెలుసుకోబోతున్నాం. ఈ పాఠంలో ఆంధ్రప్రదేశ్ భూస్వరూపాలు అనేటువంటి పాఠంలో భూస్వరూపాలు, ఆ భూస్వరూపాలలో పర్వతాలు, కొండలు, మైదానాలు, పీఠభూములు, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ప్రధాన భూస్వరూపాలు తూర్పు కనుమలు, దక్కన్ పీఠభూమి, తూర్పు తీర మైదానము, వివిధ భూస్వరూపాలు, విభిన్న జీవన విధానాల గురించి మనం తెలుసుకోబోతున్నాం. భూస్వరూపాలు భూమి మీద మైదానాలు, పీఠభూములు, కొండలు, పర్వతాలు, లోయలు వంటి వివిధ రకాల రూపాలను మనం గమనిస్తాం. వీటినే భూస్వరూపాలు అని అంటారు. ప్రధాన భూస్వరూపాలు ప్రధానంగా 3 రకాలుగా విభజించవచ్చును. అవి పర్వతాలు, పీఠభూములు, మైదానాలు. మీన్ సీ లెవెల్ భూస్వరూపాల ఎత్తును సముద్ర మట్టం ఆధారంగా కొలుస్తారు. దీనినే మీన్ సీ లెవెల్ అని అంటారు. మనం ఇక్కడ చిత్రంలో గమనించవచ్చు. ఈ సముద్ర మట్టం ఆధారంగా చేసుకుని ఈ పర్వతాలు, కొండలు, పీఠభూముల ఎత్తులను కొలుస్తుంటారు. దీన్నే మనము మీన్ సీ లెవెల్ అంటారు. పర్వతాలు భూ ఉపరితలంపై సహజమైన అత్యధిక ఎత్తు కలిగిన ప్రాంతాలను పర్వతాలు అని అంటారు. ఈ పర్వతాల కింది భాగంలో విశాలంగాను, పై భాగంలో శిఖరాన్ని కలిగి ఉంటాయి. మన చిత్రంలో చూపించినట్టు కింది భాగము బాగా విశాలంగాను, పై భాగానికి వచ్చేసరికి ఇలా శిఖరం లాగా ఉంటాయి పర్వతాలు. భారతదేశంలో హిమాలయాల వంటి ఉన్నత పర్వత శ్రేణులు ఉన్నాయి. ఇక్కడ మనం చిత్రంలో హిమాలయ పర్వత శ్రేణులను మనము చూడవచ్చు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎత్తైన భూస్వరూపాలు ఎక్కువ భాగం కొండల రూపంలోనే ఉన్నాయి. ఇంకా పీఠభూములు మనకు చిత్రంలో చూపించిన విధంగా పీఠభూములు అంటే ఎత్తుగా ఉండి సమతలంగా ఉండేటువంటి ప్రదేశాలు. ఎత్తుగా ఉండి పై భాగంలో సమతలంగా ఉండేటువంటి ప్రదేశాలు. ఇవి పరిసరాల కంటే ఎత్తైన సమ ఉపరితలం గల భూములు. దక్కన్ పీఠభూమి అగ్నిపర్వతం మూలానికి చెందిన దక్కన్ పీఠభూమి భారతదేశంలో అతి ప్రాచీనమైనటువంటి
పీఠభూమి మనం ఇక్కడ చిత్రంలో గమనించవచ్చు. ఈ దక్కన్ పీఠభూమి ఇది అగ్నిపర్వత మూలానికి సంబంధించినటువంటిది, చాలా ప్రాచీనమైనటువంటిది కూడా. రాయలసీమలోని అధిక భాగం ఈ దక్కన్ పీఠభూమికి సంబంధించినటువంటిదే. ఈ పీఠభూములలో అది ఖనిజ సంపద సమృద్ధిగా ఉంటుంది. ఈ పీఠభూములలో సున్నపురాయి, మ్యాంగనీసు, రాతినార, ఇనుప ఖనిజం, బంగారు, వజ్రాలు, గ్రాఫైట్, డోలమైట్, క్వార్ట్జ్, సిలికా లాంటి ఖనిజాలు ఈ పీఠభూమి ప్రాంతాలలో లభిస్తాయి. లావా పీఠభూములు పత్తి పండించడానికి అనుకూలమైన మరియు సారవంతమైన నల్లరేగడి నేలలకు ప్రసిద్ధి. ప్రపంచంలో అత్యంత ఎత్తుగల పీఠభూమి టిబెట్ పీఠభూమి. ఇక్కడ చిత్రంలో టిబెట్ పీఠభూమిని చూడవచ్చు. ఈ టిబెట్ పీఠభూమి సముద్ర మట్టం నుండి 4000 నుంచి 6000 మీటర్ల ఎత్తులో ఉంటుంది. భారతదేశంలో ఛోటా నాగపూర్ పీఠభూమిలో ఇనుము, బొగ్గు, మ్యాంగనీస్ నిల్వలు అత్యధికంగా ఉన్నాయి. మైదానాలు. సముద్ర మట్టం నుంచి గరిష్టంగా 200 మీటర్ల ఎత్తులో ఉండే సమతల ప్రాంతాలే మైదానాలు అంటారు. ఇవి ఎక్కువ జనసాంద్రత కలిగి ఉండేటువంటి ప్రాంతాలు. సారవంతమైన నేల ఉండటం వల్ల ఈ మైదానాల్లో ఉత్పాదకత ఎక్కువ, జనసాంద్రత కూడా ఎక్కువ. అంతేకాకుండా రవాణా సౌకర్యాలు కూడా ఎక్కువగానే ఉంటాయి. ఈ మైదానాలలో ఇండ్ల నిర్మాణానికి, పంటలు పండించడానికి, అంతేకాకుండా నివాసానికి యోగ్యంగా ఉంటాయి. భారతదేశంలోని గంగా సింధు నది మైదానాలు ప్రపంచంలోనే ప్రసిద్ధి పొందినాయి. ఈ మనకు చిత్రంలో చూపించినటువంటి మైదానాలు గంగా సింధు నది వల్ల ఏర్పడినటువంటి మైదానాలు. ఆంధ్రప్రదేశ్లోని ప్రధాన భూస్వరూపాల గురించి మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. మన రాష్ట్రం పచ్చదనాలకు స్వర్గం లాంటిది, పరిపుష్టి చెందిన ధాన్యాగారం. ఆంధ్రప్రదేశ్ భారతదేశంలో ఆగ్నేయ దిక్కులో ఉన్న రాష్ట్రం. భారతదేశంలో గల 29 రాష్ట్రాల్లో ఇది ఒకటి. ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క పటాన్ని చూపించడం జరిగింది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ తీరరేఖ, దీన్ని మనం తీరరేఖ అంటాం. తీరరేఖ 972 కిలోమీటర్లు ఉంది. ఆంధ్రప్రదేశ్ తీరరేఖ యొక్క పొడవు. అంతేకాకుండా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఈ పసుపు రంగులో ఉన్నటువంటి భాగం అంతా కూడా కోస్తాంధ్ర ప్రాంతంగాను, ఈ నీలి రంగులో ఉన్నటువంటి ప్రాంతాన్ని రాయలసీమ ప్రాంతంగాను 2 ప్రాంతాలుగా ఉన్నది.
కోస్తాంధ్ర ప్రాంతం. ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతాన్ని ఆనుకుని ఉన్న 9 జిల్లాలను కోస్తాంధ్ర జిల్లాలు అని పిలుస్తారు. అవి 1 శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు. ఈ ప్రాంతాలలో గోదావరి, కృష్ణా మరియు పెన్నా డెల్టాల వలన సారవంతమైన నేలలు మరియు అధిక జనసాంద్రత కలిగి ఉంది. రాయలసీమ ప్రాంతం. ఆంధ్రప్రదేశ్లోని 4 జిల్లాలను రాయలసీమ ప్రాంతం అని అంటారు. ఆ 4 జిల్లాలు 1 కర్నూలు, కడప, చిత్తూరు, అనంతపురం. ఈ ప్రాంతాలలో ఖనిజాలు, ఉద్యానవన పంటలు సమృద్ధిగా పండుతాయి. మనం ఇక్కడ ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి పటాన్ని మనము ఇక్కడ చూడవచ్చు. ఆంధ్రప్రదేశ్లోని భూస్వరూపాలు. ఆంధ్రప్రదేశ్లో 3 రకాల భూస్వరూపాలు ఉన్నాయి. 1 పర్వతాలు లేదా కొండలు, మైదానాలు, పీఠభూములు. ఇక్కడ మనకు చిత్రంలో ఈ నల్ల రంగులో ఉన్నటువంటివి పర్వతాలు లేదా కొండలు, పసుపు రంగులో ఉన్నటువంటివి పీఠభూములు, తర్వాత ఈ ఆకుపచ్చ రంగులో ఉన్నటువంటివన్నీ కూడా మైదానాలుగా చూపించడం జరిగింది. మనకు ఈ చిత్రంలో గమనించవచ్చు. పర్వతాలు లేదా కొండలు. ఆంధ్రప్రదేశ్లోని ఎత్తైన ప్రాంతాలలో అత్యధిక భాగం కొండల వరుసగా ఉన్నాయి. అక్కడక్కడ ఈ కొండల వరుసలు 900 మీటర్ల కంటే ఎక్కువ ఎత్తు గల పర్వతాలతో కూడి ఉన్నాయి. గోదావరి, కృష్ణా నదులు ఆంధ్రప్రదేశ్లోని కొండలను ఉత్తర దక్షిణ భాగాలుగా విడదీస్తున్నాయి. విశాఖపట్నం జిల్లాలోని అరకులోయలోని అరోమాకొండ లేదా జిందగడ 1690 మీటర్ల ఎత్తులో ఉన్న ఎత్తైన కొండ. లంబసింగి లేదా అమ్మసింగి విశాఖపట్నం మన్యం ప్రాంతంలోని చింతపల్లి మండలంలో మారుమూల ప్రాంతం. ఈ లంబసింగిలో చలికాలంలో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. అందుకే దీనిని ఆంధ్ర కాశ్మీర్ అని అంటారు. పర్వత ప్రాంతాలలోని నేలలు ఎత్తులో ఉండటంతో నీరు నిలబడకుండా వెళ్తాయి. కనుక కాఫీ, తేయాకు తోటలు వంటి పానీయ పంటలకు అనుకూలంగా ఉంటాయి. ఈ కొండలలో చర్నోకైట్, కాండలైట్ రాళ్లతో ఏర్పడినవి. విశాఖ జిల్లాలోని అరకులోయ, బొర్రా గుహలు, తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలోని పాపికొండలు నైసర్గిక స్వరూపంలో పేరు పొందిన పర్యాటక ప్రదేశాలు. ఇక్కడ మన చిత్రంలో పాపికొండలను మనం చూడవచ్చు. ఇవి ప్రముఖ పర్యాటక కేంద్రంగా ఉన్నాయి. పోడు వ్యవసాయం. పోడు వ్యవసాయం అనేది గిరిజనుల వ్యవసాయ పద్ధతి.
పోడు వ్యవసాయాన్నే స్థల మార్పిడి లేదా జూమ్ వ్యవసాయం అని కూడా పిలుస్తారు. అటవీ ఉత్పత్తుల సేకరణ, వేట గిరిజనుల జీవన విధానంలో ప్రముఖ పాత్ర పోషిస్తున్నాయి. పోడు వ్యవసాయం నుండి ఈ గిరిజన కుటుంబాలకు సంవత్సరం పొడవునా వారికి సరిపడ సంపాదన అనేటువంటిది జరగదు. కావున వివిధ అటవీ ఉత్పత్తుల సేకరణ వారి జీవన విధానంలో ప్రముఖ భూమిక పోషిస్తుంది. రాళ్లతో కూడిన కొండలలో బావులను తవ్వడం చాలా కష్టం. కావున కొండ దిగువ ఉన్న చిన్న వాగులు సహజమైన నీటి ఊటల నుండే వీరు నీళ్లు తెచ్చుకుంటారు. చెంచులు ఒక గిరిజన సమూహము. పీఠభూమి. ఆంధ్రప్రదేశ్లోని పీఠభూమి ప్రాంతం దక్కన్ పీఠభూమి తూర్పు భాగానికి చెందినది. రాయలసీమ దక్కన్ పీఠభూమిలోని ప్రాంతం. పీఠభూమిలోని నేలలు నల్లరేగడి, లెటరైట్, ఎర్ర నేలలు మరియు ఇసుక నేలల రకానికి చెందినటువంటివి. పీఠభూముల్లో అక్కడక్కడ చౌడు నేలల్లో ఎక్కువగా సున్నం, క్షార లవణాలు ఉంటాయి. ఈ నేలలు పంటలు పండించడానికి అనుకూలంగా ఉండవు. ఆంధ్రప్రదేశ్ పీఠభూమి ప్రాంతాలలో జూన్ నుండి నవంబర్ వరకు వర్షాకాలంగా ఉంటుంది. ఈ మధ్యకాలంలో పీఠభూముల్లోని రైతులు చిరుధాన్యాలకు బదులుగా వేరుశెనగ, మిర్చి పంట సాగుకు మారుతున్నారు. మైదానాలు. ఆంధ్రప్రదేశ్లో మైదానాలు కోస్తా జిల్లాలో విస్తరించి ఉన్నాయి. మన రాష్ట్రానికి ఉత్తరాన ఉన్న శ్రీకాకుళం నుంచి దక్షిణాన ఉన్న నెల్లూరు జిల్లా వరకు విస్తారమైనటువంటి మైదానం ఉంది. ఆంధ్రప్రదేశ్లోని రెండు ప్రధాన నదులైన కృష్ణా, గోదావరి పెద్ద డెల్టా మైదానాన్ని ఏర్పాటు చేస్తున్నాయి. ఈ డెల్టా మైదానాలు ఆహార ధాన్యాలకు గిడ్డంగుల వంటివి. వీటిని దక్షిణ భారతదేశపు ధాన్యాగారంగా పిలుస్తారు. ఇక్కడ మనం చిత్రంలో గోదావరి డెల్టాను మరియు కృష్ణా డెల్టాను కూడా మనము చూడవచ్చు. వర్షాకాలపు పంటని ఖరీఫ్ పంటగాను, శీతాకాలపు పంటని రబీ పంటగాను పిలుస్తారు. భూస్వరూపాలలోని వైవిధ్యతలు ఆ ప్రాంతంలోని వృత్తులు, ఆహార పద్ధతులు, సహజ జీవజాలంపై ప్రభావాన్ని చూపిస్తాయి. మైదాన ప్రాంతంలోని ప్రజలు వ్యవసాయం మీద, తీర ప్రాంతాలలోని ప్రజలు చేపల పెంపకం ద్వారా జీవనోపాధిని పొందుతారు. ఆహారం, వస్త్రధారణ
వృత్తులు, వారి జీవనోపాధులు, ప్రాంతీయంగా ఉండే భౌగోళిక పరిసరాలు, శీతోష్ణ స్థితిలో చాలా దగ్గర సంబంధాన్ని కలిగి ఉంటాయి. Cat, spoon, cat.